अनमोल वचन अखिल भारतीय संत मत सत्संग के संस्थापक और गृहस्थ में आनंद योग के जनक परम संत महात्मा परम पूज्य श्री यशपाल जी महाराज अर्थात परम पूज्य भाई साहब जी द्वारा प्रतिपादित इन अनमोल वचनों का पालन करना अति आवश्यक है। ये वचन हमारी गृहस्थ आध्यात्मिक साधना के लिए मूलभूत सिद्धांत हैं, जो इस प्रकार हैं। हम दुनिया की हर चीज की कीमत आंकते हैं, अपने मानव जीवन की कीमत भी जाने व परमात्मा की प्राप्ति हेतु साधना करें। मनुष्य योनि एक उपहार है, इसीलिए परमात्मा को धन्यवाद देते हुए आधा घंटा प्रातःकाल, आधा घंटा सायंकाल पूजा अवश्य करें। सत्संग, सतनाम व सद्गुरु को प्राथमिकता देते हुए इसी के आधार पर ध्यान योगाभ्यास अवश्य करें व गृहस्थ के कार्यों को परमात्मा का कार्य समझकर उसी की याद में संपन्न करें। हर समय ये ध्यान रहे कि गुरु कृपा द्वारा परमात्मा की पवित्र सत्ता का हमारी आत्मा में वास है, अतः मन में निरंतर अपने इष्ट देव का जाप करें। मान सम्मान की इच्छा ना करें व अपमान से दुखी ना हो। परमात्मा के अतिरिक्त किसी और का भय ना करें। दूसरों की बुराई न करें, न सुने, सत्य व मधुर बोलें, अश्लील शब्द मुंह से ना निकालें, सभी से नम्रतापूर्ण व सुंदर व्यवहार करें। धर्म पत्नी के अतिरिक्त अपने से बड़ी से माता जैसा, बराबर की से बहन जैसा व छोटी से पुत्री जैसा व्यवहार करें। सांसारिक जीवन यापन की आवश्यकताएं अंतहीन है, इसलिए अधिक से अधिक समय सत्संग में व धन परोपकार में खर्च करें। याद रखें, न स्त्री माया है, न धन दौलत, न ही परिवार। माया वह है जो हृदय को परमात्मा से दूर हटा दे। अतः निरंतर सत्संग और सद्गुरु की शरण में रहने का प्रयास करें। भोजन अपने इष्ट को अर्पण कर प्रसाद रूप में परमात्मा की याद में करें। रात्रि में सोने से पहले अच्छे बुरे कार्यों का आत्मनिरीक्षण कर उसका समुचित पश्चाताप करते हुए ध्यान करें व प्रभु की गहरी याद में ही विश्राम करें। परमात्मा तू ही है, तेरी इच्छा पूर्ण हो। जय सद्गुरुदेव जय पद शरणं श्रेयस्वरूप चरणों शरणं। जय सद्गुरुदेव जय पद शरणं श्रेयस्वरूप चरणों शरणं। అది ఇందాక మనం అనుకున్నట్టుగా అలా ఉదయం సాయంత్రం పూజ సమయం, అలాగే ఉదయం సాయంత్రం భోజన సమయం, అలాగే నిద్ర సమయాన్ని కనుక మనం అభ్యాసంలోకి తెచ్చుకున్నట్లయితే కనుక మనకి ఈ ధ్యానం అనేది ఆటోమేటిక్గా ధ్యానం కుదరడం అనేది జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానులు ఏం చెప్పారంటే, 1 ఆహార శుద్ధి, 2 విహార శుద్ధి, మూడవది అభ్యాసము, 4వది వైరాగ్యం. ఈ 4
కనుక మనం చేరుకోగలిగితే, చేయగలిగితే, మన జీవన విధానంలో కనుక దాన్ని చేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనకి ఆ పరమాత్మ యొక్క దారి కనపడుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏ ఆలోచనలు ఉండవు, చాలా సరళంగా ఉంటారు. వాళ్ళు శుభ్రంగా ఆడుకుంటారు, తల్లి భోజనం పెడితే తింటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, స్కూల్కి వెళ్ళి వస్తారు, సాయంత్రం పడుకున్న వెంటనే నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోతారు. కానీ పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి విషయం మారిపోతుంది. ఎందుకంటే మనం అనేక రకాలైన విషయవాసనలో పడి ఉంటాం. అంటే ఈ సంసారాన్ని ముందుకు పంపించే విషయంలో కానీ, మన వృత్తి ధర్మం విషయంలో కానీ, మగవారు వారి యొక్క వ్యాపారాలు, ఆడవారు ఇల్లును చక్కదిద్దుకునే వ్యవహారంలో కానీ అనేక రకాలైన విషయాలు మనల్ని పరమాత్మ చింతనలోకి వెళ్లకుండా ఆపేస్తూ ఉంటాయి. గురుగారు ఏం చెప్తున్నారంటే, అభ్యాసం సరిగ్గా చేస్తే కనుక ఖచ్చితంగా పని అవుతుంది. అంటే అభ్యాసం ఎలా చేయాలి అనేది ఇప్పుడు మొదటి మెట్టు ఏదైతే చెప్పుకున్నామో మనం ఇందాక, దాన్ని కనుక మీరు ప్రయత్నం చేయాలని ఇప్పుడు అనుకుంటారు. అనుకున్న తర్వాత రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక రోజు గుర్తున్నాక ఎల్లుండి మర్చిపోతారు. మరి ఎలాగా అంటే, ఇప్పుడు మరి విషయం ఏంటి అంటే, మనం ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలంటే అభ్యాసం చేయడానికి తగినంత శక్తి కానీ ఆలోచన కానీ మనకి కలగాలంటే కనుక మనం ఖచ్చితంగా ఒక సద్గురువు దగ్గర నుంచి ఒక ఉపదేశాన్ని పొందాలి. ఉపదేశం అంటే ఏంటో కాదండి, అది కేవలం మీ యొక్క ఇష్టదైవం యొక్క నామం ఏదైతే ఉందో అది మహాత్ముల ద్వారా కనుక మనం, ఆయన అన్నీ పొందున్నారు, అన్నీ అయిపోయినాయి, ఇంకా ఆయనకి ఏమీ అవసరం లేదు. కేవలం మనలాంటి ఎంతో మంది జిజ్ఞాసుల్ని సహాయం చేయటానికి, మనకి మార్గాన్ని చూపించడానికి మాత్రమే ఆయన నడుస్తున్నారు, తిరుగుతున్నారు, ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ లేదు. అందుచేత ఆ ఉపదేశం తీసుకుంటే ఏమవుతుంది అంటే, మనకి ఒక లింక్ ఏర్పడుతుంది. ఎలాగా? పరమాత్మకి మనకి ఒక వారధిని ఆయన మనకి చూపిస్తారండి. అది మహాత్ముల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, సద్గురువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. చాలామంది గురువులు ఉంటారండి. గురువులు అందరూ ఒకటి కాదు. గురువులు వేరండి, సద్గురువులు వేరు. మనం ఎప్పుడు కూడా అంధవిశ్వాసంతో ఏదో చేయకూడదు. అంధవిశ్వాసంతో ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళటం వల్ల మనకి పెద్దగా లాభాన్ని ఏం పొందలేము. ఏదో ఒక రోజు మళ్ళీ మనం జారిపోతాం అక్కడి నుంచి. అంచేత అది మనం జాగ్రత్తగా ఆలోచించుకుని, ఇప్పుడు గురువుగారు ఏదైతే మార్గం చెప్పారో ఇది చేసుకోవడానికి చాలా సులభమైంది. అసలు మామూలుగా తపస్సు అంటే పూర్వం మహాత్ములు, ఋషులు అరణ్యాలకి లేకపోతే హిమాలయాలకో సంసారాలు విడిచిపెట్టేసి సన్యాసం తీసుకుని ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకునేవారంటే దీనికోసమే. కానీ మనకి పరమాత్మ ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటి? మన ఇంట్లో మనం ఉంటూ, మన పనులు మనం చేసుకుంటూ, మనం అన్ని చక్కదిద్దుకుంటూ కూడా మనం పరమాత్మను చేరుకోవచ్చు కాదు, చేరి దాన్ని పూర్తిగా వారు చేసిండి చూపించి వారి పరమాత్మలో ఏకాకారం పొంది ఆ మహాత్ముల ముక్తాత్ముల యొక్క అనుగ్రహంతో ఈ రోజుకి కూడా ఆ పరంపర కొనసాగుతూ ఇప్పుడు కూడా చేసుకోవడానికి ఏ విధంగాని కూడా దాంట్లో అడ్డు లేదండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ లోపం ఎక్కడ ఉందంటే కేవలం ప్రయత్నం. మన ప్రయత్న లోపమే మనం ముందుకి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం కేవలం మన ప్రయత్న లోపమే. ప్రయత్నం అంటే ఏంటి? గుడికి వెళ్ళడం, కొబ్బరికాయ కొట్టడం, సోమవారం శివుని పూజించడం, లేకపోతే ఇంట్లో దీపం పెట్టుకోవడం, లేకపోతే ఈ రోజు కొబ్బరికాయ, లేకపోతే ఈ రోజు ఈ నైవేద్యం, ఆ రోజు ఆ నైవేద్యం. ఆ ప్రయత్నం వల్ల మనం జీవితం అంతా చేసినా కూడా ఆ ప్రయత్నం వల్ల మనకి ఏ విధమైన పెద్దగా లాభం కలగదండి.
అదంతా కూడా మనం ఏదో కోరికతో ఏదో మంచి జరుగుతుందని ఒక ఆశతో చేసే ప్రయత్నం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనకి చాలా సులువైన మార్గం ఏంటంటే మనం అన్ని విధాలా కూడా ఇంకంతా ఆయనే భారం భగవంతుడి మీద వేసేయండి. లేకపోతే మీరు ఒక గురువుని ఎన్నుకోండి, ఒక మహాత్ముని యొక్క మార్గంలోకి రండి, ఆయన మీద భారం వేసేయండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అది స్వయంగా అనుభవించి తీరాలి ఎవరైనా సరే. వినటం ద్వారా కానీ, మాట్లాడడం ద్వారా కానీ, పుస్తకాలు చదవటం ద్వారా కానీ ఏ రకంగాని కూడా మనకి అది లభించడం అనేది కష్టమైన పని. కొంచెం ఆ క్షణానికి కొంచెం అది బాగుంది అనిపిస్తుంది, కానీ మళ్ళీ అది మారిపోతుంది. అది ఉండదు. అది కొన్ని 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 క్షణాల వరకు లేకపోతే కొన్ని గంటల వరకు మాత్రమే పరిమితం అయిపోతుంది. అంచేత ఇక్కడ ఉపదేశం ఎందుకు తీసుకోవాలి, మంత్రం ఎందుకు తీసుకోవాలి మనం అంటే కనుక, మనం ఆ గురువుతో కనుక మనం ఆ యొక్క ఆత్మిక సంబంధాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే ఆయన్ని భగవానుడు ఆయన్ని ఈ పని కోసమే తీసుకొచ్చారు కాబట్టి, ఆయన ఈ పని చేయటానికే ఇక్కడ ఉన్నారు కాబట్టి మనకి ఖచ్చితంగా వెంటనే పని అయిపోతుంది, ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. నామది స్వర్ణాలయం అది నీకు ఆరామం, నా రచన మీపైనే గాన రమ్య మాధుర్యం. నామది స్వర్ణాలయం అది నీకు ఆరామం, నా రచన మీపైనే గాన రమ్య మాధుర్యం. కలలోన ఈలలోన ఈ కాల చక్రములో నయన కాంతుల వెలుగులోన దారి చూపవయ్యా. నీవే నా ఇల వేల్పు స్వామి, నీవే నా ప్రాణం. అఖిలాండేశ్వర ఆత్మరూప సద్గురు యశపాల, నామది స్వర్ణాలయం అది నీకు ఆరామం, నా రచన మీపైనే గాన రమ్య మాధుర్యం. తెరచిన కను మూసిన నీ నామమే పలికే, యుగ యుగాల గతులలో మీ రూపమే నిలిచే. తెరచిన కను మూసిన నీ రూపమే నిలిచే, యుగ యుగాల గతులలో మీ నామమే పిలిచే. జన్మ జన్మలకైన నిన్ను మరువనాతరమా, శ్రీ బ్రిజ్ మోహన శిష్యవరేణ్య సద్గురు యశపాల. నామది స్వర్ణాలయం అది నీకు ఆరామం, నా రచన మీపైనే గాన రమ్య మాధుర్యం. నామది స్వర్ణాలయం అది నీకు ఆరామం, నా రచన మీపైనే గాన రమ్య మాధుర్యం. पूज्य माता और बंधुओं, मेडिटेशन करने का तरीका आपके सामने रखा गया। पूजा मेडिटेशन।
और पूजा के प्रकार भी बताया कि 3 प्रकार से पूजा की जाती है। पहला शारीरिक पूजा, दूसरा मानसिक पूजा, और थोड़ा प्रैक्टिस भी कराने की कोशिश की गई। ఇవాళ కొత్తగా మొట్టమొదటిసారి సత్సంగం వచ్చిన వాళ్ళు దయచేసి చేతెత్తండి. ఎంతమందో గురుదేవులు అడుగుతున్నారు. మొట్టమొదటిసారి ఫస్ట్ టైం కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం పైకెత్తండి చేతులు. గురువు గారు కనిపించాలి కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా మొట్టమొదటిసారి. बहुत सुंदर। तो क्या है, हमारी धारणा क्या है? बैठे सब, आराम से बैठे, सुनिए। ये धारणा हमारी है कि गृहस्थियों के पास कोई रास्ता नहीं चलने के लिए, और बहुतों की धारणा है कि 55 से 58 साल तो गृहस्थ का काम करें, जब रिटायर हो जाएंगे, 4th फेज में पहुंचेंगे, तब परमात्मा का नाम लेंगे। बहुत गलत है ये। 4th फेज, फर्स्ट में नहीं, सेकंड में नहीं, फर्स्ट फेज में नहीं, दूसरे में शादी कीजिए, थर्ड में बच्चों को पालिए, चौथे में ये बुजुर्ग हो जाएंगे, तब परमात्मा का नाम लेंगे। माला दे देंगे हाथ में कि माला लो और चलते चले जाओ। उस टाइम माला भी नहीं चलती और मन भी नहीं चलता, दोनों चीजें। ये नहीं होता, पॉसिबल नहीं है। सबसे बढ़िया उम्र है दैट इज 16 साल इस चीज के लिए। जैसे गृहस्थ के और काम करते हैं हम, वैसे इसको भी साथ में अटैच करके करना चाहिए। अगर गृहस्थ को आपको मंदिर बनाना है, तो अगर आपका गृहस्थ आज की तारीख में मंदिर बनाना है, तो पूरे परिवार को साथ लेके चले। ये परिवार को साथ लेके चलने वाली बात है। तो कोई रास्ता नहीं, 58 साल के बाद पूजा पाठ करेंगे, नहीं होता, पॉसिबल है। भगवान का नाम नहीं लिया जा सकता, बल्कि 58 साल के बाद कुछ भी नहीं हो सकता। ठीक है, परमात्मा ने 100 साल की उम्र दी है, 58 साल के बाद रिटायर हो गए तो सब रिटायर कर देते एक तरफ से कि आराम से बैठिए घर के ऊपर। ध्यान करने की बात अलग रही, तो ये भावना हमारे अंदर जो आ गई है बड़ी गलत है कि 58 साल के बाद पूजा पाठ करेंगे। अभी से भगवान का नाम लेकर क्या करना, बहुत गलत है। फिर नहीं होगा, जो कुछ होगा आज बनेगा, अभी बनेगा। तो ये रास्ता ही बहुत पुराना है जो मैं आपके सामने रखूंगा। इसे कहते इति मार्ग। इस रास्ते के अंदर हम अपने जीवन में एक चीज बढ़ाते हैं, घटाते नहीं। कोई भी चीज जो आज कर रहे हैं करते रहिए, उसको बढ़ाना क्या है? परमात्मा का नाम, और वो भी आपका। परमात्मा आपका, मेरा नहीं, आपका। जो आपको सबसे ज्यादा अच्छा लगता है उसको बढ़ाना है, जिसका तरीका अभी आपकी लैंग्वेज के अंदर इन्होंने बताया, तो मैंने भी बताया, शायद समझ ना आया हो पर आया होगा। आपने राजा जनक का नाम सुना होगा। राजा जनक को विदय कहते थे, विदय कहते थे, और इतना बड़ा महात्मा था कि उसके जमाने के महर्षि अपने शिष्यों को उनके पास भेजते थे परीक्षा के लिए कि अगर राजा जनक कह दे कि ब्रह्मज्ञानी है तो है। वो राजा था और राज का सारा कारभार करते थे साथ में। उनके पास बड़ी जिम्मेदारियां थी, हमारे पास तो जिम्मेदारियां ही नहीं है। जब एक राजा ब्रह्मज्ञानी हो सकता है तो हम आप क्यों नहीं हो सकते? जरूर हो सकते हैं। तो रास्ता बहुत पुराना है जो मैं आपके सामने रखूंगा। इसे कहते हैं पाथ ऑफ एडिशन। अपनी जिंदगी में एक चीज बढ़ाएंगे और वो है भगवान का नाम। और ये एक ऐसी बड़ी ज्योति है, अगर सच्चे तरीके से मन में आ जाए तो मन को अपने आप सुधारती चली जाती है। छोड़ना कुछ नहीं। लाइट आई, अंधेरा गया, मन के अंदर राम नाम का प्रकाश आना शुरू हुआ, तो जितनी और चीजें हैं जो आपके लिए सुटेबल नहीं है वो ऑटोमेटिक अपने आप शरीर से निकलनी शुरू हो जाएंगे। अपने आप सुधार होता है, कहने की जरूरत ही नहीं। तो इसका एक एग्जाम्पल बहुत बड़ा है। क्या है कि रामायण जिसने लिखी, वाल्मीकि महर्षि थे, उनकी जिंदगी बड़ी साधारण थी। और साधारण करते करते क्या था कि ऐसा समय था
भगवान का नाम उल्टा लेते लेते, भगवान का नाम उल्टा लेते लेते इतने ऊंचे महर्षि हुए कि रामायण पहले लिख दी, बाद में घटना घटी। तो ये ऐसा तरीका है, अगर ये हृदय में जागृत हो जाए तो अंधेरे को अपने आप दूर करता चला जाता है। इस रास्ते पे हमारे चलने वाले सदगुरु हुए ग्रस्त के अंदर, उन्होंने अपने जीवन काल में जीवन लगा दिया और बड़ी कठिनाइयों में रहते हुए इस विद्या को केवल प्राप्त नहीं किया बल्कि एक रास्ता छोड़ गए। अगर उस रास्ते पे चलेंगे तो हमारा रास्ता भी आसानी से तय हो जाएगा। ये रास्ता है, जिंदगी का रास्ता है। बचपन से लेके ता उम्र तक एक रास्ता चलना, कैसे चलना है उसके बारे में बड़े सहज भाव से इस चीज को बताया गया है। क्या है कि क्यों करना है? हमें अपने जीवन में जीवन मुक्त अवस्था प्राप्त करना है। जीवन मुक्त अवस्था, चाहे आप गृहस्थी हो, चाहे सन्यासी हो, चाहे किसी भी तरीके से क्यों ना हम जीवन मुक्त अवस्था प्राप्त करें। ज्ञान मार्ग से, कर्म से, ध्यान से, सन्यासी रास्ते हैं सारे अलग अलग। ठीक है, क्या है? जीवन मुक्त अवस्था प्राप्त किए प्राणी में दो बात विशेष पैदा हो जाती है। पहला, निरंतर परमात्मा की याद, 24 घंटे परमात्मा की याद। कैसे करेंगे इसका तरीका मैं आपके सामने रखूंगा। ठीक है, और दूसरी बात क्या है कि उसके जो कर्म है वो निष्काम कर्म हो जाते हैं। दो बातें हैं। अब देखना ये कि कैसे दुनिया में रहते हुए संसार के सारे काम करते हुए 24 घंटे का ध्यान बने, कैसे इस परमात्मा का ध्यान बने, कैसे हमें निष्काम कर्म करने की आदत बन जाए, ये है। उसके बाद क्या हुआ कि जितने संत महात्मा हुए, जितने संत महात्मा हो, उन्होंने इस मानव जन्म का भूरी भूरी प्रशंसा की है। कहा है, बड़े भाग्य मानुष तन पावा, सुर दुर्लभ सत्ग्रंथन गावा, साधन धाम मोक्ष कर द्वारा, पाए न जहीं पर लोक सवारा। ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।